ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. ఆ టొక్కులాడి సౌందర్య ఎన్నో ఎత్తులేసి సాధించిన లక్ష్యం బావగారికిచ్చింది. బావగారు వచ్చి అభికి చెప్పకముందే మనమే మీ అమ్మా నాన్నలకు సంబంధించిన ఆధారం బావగారు నాశనం చేయబోతున్నారు అని అభికి చెప్పి అతన్ని పైకి పంపిద్దాం. శభాష్ చీపురాంటీ, శభాష్. నేను ఆలోచించాలనుకున్నదే నువ్వు ఆలోచించావు. మన ఆలోచనలు కలిసాయి కాబట్టి మనం కలిసాం. అందుకే అభిని ఉన్నపళంగా రమ్మన్నాను. సాక్ష్యం తీసుకున్న శివశంకర్ అభి కోసం వెళ్తాడు. కానీ అతనికి ఎదురయ్యేది అతని మృత్యువే అని అతనికి తెలీదు. ఒసేయ్, ఏం మాట్లాడుతున్నావే? ఇన్నేళ్ల నా పగ తీరాలంటే అభికి నిజం చెప్పాలనుకునే ఏ ఒక్కరూ బతకూడదు. అందుకే శివశంకర్ చావుకి అభి చేత సంతకం చేయించబోతున్నాను. ఈ చంపడాలు చావడాలు ఎందుకే నీలమ్మా? ఆ సాక్ష్యమేదో అది లేకుండా చేస్తే సరిపోతుంది కదా. అంత టైం లేదు భవానీ ఆంటీ, కొన్ని జరిగిపోవాలంతే. ఒసే నీలమ్మా, వద్దే వద్దే. అభి ఎప్పటికీ ఆ ఇంటికి దూరంగా ఉండాలన్నా, సౌందర్యకి ఏమీ కాకుండా పోవాలన్నా కొంత విధ్వంసం జరగాలి. తప్పదు. ఒసే ఒసే, వద్దే, నా మాట వినవే. ఒసే వినవే. శివశంకర్ సాక్ష్యం తీసుకొని అభికి ఇవ్వటానికి ముందే శివశంకర్ ప్రాణాలు అభి చేతిలో పోవాలి. వామ్మో వామ్మో వామ్మో, ఏం మాట్లాడుతున్నావే? వద్దే, నువ్వు తప్పు చేస్తున్నావేమో. వద్దు. తప్పని పరిస్థితుల్లో తప్పు కూడా ఒప్పే అవుతుంది చీపురాంటీ. కొన్ని తీరాలంటే కొన్ని కడతేరాలి. దేనికైనా ఓపిక అవసరం. నీ కల నా కల తీరబోతోంది భవానీ ఆంటీ. ఈ విషయం ఎలాగైనా అఖిలకి చెప్పాలి. ఎలాగైనా ఈ సాక్ష్యం అభి చూడాలి. లిఫ్ట్ చేయగలా. అభికి సంబంధించిన నిజం నీకు తెలిస్తే నువ్వు ఎంత సంతోషిస్తావో తెలుసా? కమాన్, లిఫ్ట్ చేయగలా. ఫోన్ లిఫ్ట్ చేయగలా. కమాన్, నువ్వు అనుకున్నది జరగడానికి ఈ సాక్ష్యం ఒక్కటి చాలు. ఫోన్ లిఫ్ట్ చేయి. ఈ ఒక్క విషయం నీకు చెప్పాలి. మన పెద్దబాబు. అయ్యో, ఫోన్ లిఫ్ట్ చేయగలా. ప్లీజ్ ప్లీజ్, కమాన్, లిఫ్ట్ చేయగలా. హలో, హలో. రై, ఇక్కడ ఎక్కడ ఉన్నాడురా? ఎక్కడున్నా బయటికి వెళ్ళాలంటే ఇటించే వెళ్ళాలి. ఇటొస్తే దొరికిపోతాడ్రా. హలో, హలో.
రేయ్ అడుగోరా రేయ్ రేయ్ ఆగరా ఎవరు చేసుంటారు? రేయ్ ఆగరా ఈ సాక్ష్యం అఖిల చూడాలి, చూపిస్తాను. రేయ్ వాడి ఇక్కడే ఎక్కడో దాక్కునుంటాడు. వాడి దగ్గరున్న ఎవిడెన్స్ ఇవ్వలేదనుకో వాడిని చంపేద్దాం. వాడితో పాటు ఆ ఎవిడెన్స్ కూడా సమాధైపోవాలి. రేయ్ ఆగరా రేయ్ 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 ఆగో రేయ్ ఆగరా అవసరమైతే మళ్ళీ కాల్ చేస్తానులే. హలో మేడం, ఈరోజు సార్ ఆఫీస్కి వస్తానన్నారు, ఇంతవరకు రాలేదు మేడం. ఏంటి? సార్ ఆఫీస్కి రాలేదా? రాలేదు మేడం. ఏదైనా బిజీలో ఉండి మర్చిపోయారేమో అని ఫోన్ చేశాను మేడం. ఫారెన్ డెలిగేట్స్ తో అర్జెంట్ మీటింగ్ ఉందన్నారు. గుడికి కూడా రాకుండా వెళ్ళారు. చిన్నబాబు, చిన్నబాబు, ఏంటి మామ్, ఏమైంది? చిన్నబాబు, డాడీ ఆఫీస్కి వెళ్ళలేదట. వెళ్ళలేదా? మావి గారు ఆఫీస్కి వెళ్ళలేదా? బావగారు ఆఫీస్కి వెళ్ళలేదా? అక్క, బావగారు ఆఫీస్కి వెళ్ళలేదా? ఒకసారి డాడీకి కాల్ చేయి. నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను ట్రై చేస్తాను. ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, అది చిన్న పనైనా పెద్ద పనైనా నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారు. ఒకవేళ వెళ్ళినా ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అలాంటిది ఇప్పుడు ఇలా ఏం జరుగుతుంది? ఒకవేళ గుడికి వెళ్ళి ఉంటారేమో. అవును మామ్. సౌందర్యకి ఒకసారి ఫోన్ చేయమ్మా. స్విచ్ ఆఫ్ వస్తుందండి. ఫోన్ ఇటువు. ఇప్పుడే ఈ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఇది సౌందర్య నెంబరా? చిన్నబాబు, డాడీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారేమో కాల్ చేయి. ఓకే మామ్. పిన్ని, ఎక్కడికి వెళ్తున్నారు? చైత్ర షాపింగ్ చేసుకుని బయట వెయిట్ చేస్తుందట. నేను వెళ్ళి పికప్ చేసుకుని వస్తాను చిన్నబాబు. ఇప్పుడే వచ్చేస్తాను. అంకుల్, నేను మహేంద్రని మాట్లాడుతున్నాను. డాడేమైనా వచ్చారు అక్కడికి? రాలేదు మహి. రాలేదా? డాడెవరి దగ్గరికి రాలేదంట మామ్. మామ్, నువ్వేం టెన్షన్ పడుకో. డాడీ ఏదో అర్జెంట్ పని మీద వెళ్ళుంటారు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే టైం ఉండకపోవచ్చు. మనకి చేస్తారులే. అదే అయి ఉండొచ్చు, మీరేం టెన్షన్ పడకండి. గ్రానీ, గ్రాండ్ పా ఏమన్నా చిన్నపిల్లోడా? నాకాయన చిన్నపిల్లాడే.
హలో. ఎరా పనైపోయిందా? అయిపోయింది మేడం. బ్రేకులు తీసాను. ఆయిల్ కూడా కారిపోతుంది. సరే, అభి వస్తాడేమో, నువ్వు అక్కడ ఉండకు. సరే మేడం. మేడం, అభి వచ్చాడు. సరే సరే, బైక్ పార్క్ చేసి అభి పైకి రాగానే అభి బైక్ స్టార్ట్ అవ్వకుండా చూడు. అలాగే మేడం. రేయ్, బైక్ స్టార్ట్ అవ్వకుండా చేసి ఆ కార్ కీస్ అలాగే ఉంచేసి నువ్వు మాత్రం అక్కడ ఉండకుండా వెళ్ళిపో. అలాగే మేడం. వస్తున్నాడు. ఏదో చెప్తానన్న ఆశతో పరిగెత్తుకొస్తున్నాడు. నేను ఆట ఆడబోతున్నానన్న విషయం వాడికి తెలీదు. ఒకవైపు శివశంకర్, మరోవైపు అభి. వీళ్ళిద్దరూ ఆడబోయే ఆటలో ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ అభి, నువ్వు వారసుడిగా ఇంటికి వెళ్ళి సౌందర్యని చేసుకొని సుఖంగా ఉండడం నేను చూడలేను. మేడం, మేడం, ఏమైంది మేడం? ఏమైంది మేడం? అభి, ఏంటిది? ఇది నేను గుడికెళ్ళాను. అక్కడి నుంచి సరాసరి ఇటే వచ్చాను. నా జీవితానికి సంబంధించిన ఏదో ముఖ్యమైన విషయం చెప్తాన్నారు కదా మేడం, అందుకే ఉన్నపలంగా వచ్చేసాను. ఏంటి మేడం? మీ అమ్మా నాన్నల గురించే చెప్దామని పిలిచాను. మా అమ్మ నాన్నల గురించా? అవునభి, నీ ముందే భిక్షపతికి మీ అమ్మా నాన్నల గురించి ఆధారాలు సేకరించమని చెప్పాను, గుర్తుంది కదా? నేను కూడా ప్రతి చోట వెతికించాను. మీ అమ్మా నాన్నలతో పాటు నీ కుటుంబాన్ని నీకు పరిచయం చెయ్యాలనుకున్నానభి. కాని చివరి నిమిషంలో భిక్షపతి నన్ను మోసం చేస్తాడనుకోలేదు. ఏం జరిగింది మేడం? ఆ భిక్షపతిని అఖిలాండేశ్వరి కొనేసిందభి. ఎందుకు? ఎందుకంటావేంటభి? నీ వాళ్ళున్నారని తెలిస్తే ఆ కుటుంబానికి నువ్వు దగ్గరవుతావు కదా. అలా అయితే దేవా రూపంలో ఉన్న నిన్ను వాళ్ళింటికి ఎప్పటికీ రప్పించుకోలేరు కదా. నిన్ను బలవంతంగానైనా వాళ్ళింటికి తీసుకెళ్లాలనుకుంటున్నారేమో. కాని నేను నీ వాళ్ళ గురించి చేస్తున్న ఎంక్వైరీ తెలుసుకొని భిక్షపతి దగ్గరున్న ఆ సాక్ష్యాన్ని లాగేసుకున్నారట. దాన్ని వాళ్ళు నాశనం చేయకముందే మనం దక్కించుకోవాలభి. ఇప్పుడెక్కడున్నారు మేడం? బూత్ బంగ్లా ఏరియాలో ఉన్నారభి. ఇప్పుడే వెళ్తాను మేడం. ఆ ఏరియా అంతా గాలిస్తాను. డబ్బుందన్న అహంకారంతో నన్ను వాళ్ళ మనిషిగా చేసుకోవాలనుకున్నారు, కానీ నాకు కూడా ఒక కుటుంబం ఉందని గర్వంగా వాళ్ళకు చూపించడానికైనా నేను ఆ సాక్ష్యాన్ని దక్కించుకుంటాను. వెళ్తాను మేడం. వెళ్ళభి, వెళ్ళు. ముందు కింద బైక్ స్టార్ట్ అవ్వదు. బ్రేకులు లేని కారులో రయ్యమంటూ వెళ్ళు. నీ ఆయుష్ గట్టిదైతే బతికిపోతావు.
నా చేతికి మట్టు అంటకుండా నీ చేతిలో శివశంకర్ పైకి పోవడం ఖాయం. ఈ పాటికి అభి వెళ్ళిపోయి ఉంటాడు. మేడం కారు వేసుకుపోయాడు. పోయాడా? ఇక పోతాడులే. హలో రేయ్, శివశంకర్ మాత్రం తప్పించుకోవద్దు. అభిని మీరున్న వైపే పంపించాను. మీరేం చేస్తారో నాకు తెలీదు. శివశంకర్ అభి చేతిలో చావాలి. అది నేను కళ్ళారా చూడాలి. అలాగే మేడం. రేయ్, బండి తీరా. ఓకే మేడం. రేయ్ ఆగో రేయ్ 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 ఆగో రేయ్ ఎటెళ్ళాడు రైడు? ఎలాగైనా ఈ నిజం అభికి చేరాలి. చేరుస్తాను. అమ్మ తల్లి, నీ ముందు అక్కట జ్యోతిని వెలిగించి అభిని ఇంటికి తీసుకురావాలని సంకల్పించింది మా అఖిల. ఆవిడ సంకల్పం నెరవేరాలి అంటే ఈ నిజాన్ని అభికి చేరేలా చూడు. అభికి చేరేలా చూడు. రేయ్, వాడు ఇక్కడ ఎక్కడో ఉన్నాడు. వాడు తప్పించుకోకూడదురా. రేయ్ పదా పదా. శివశంకర్, మా అమ్మ నాన్నలు ఎవరో తెలుసుకోవాలి. ఆ సాక్ష్యం మీ దగ్గరే ఉంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నాశనం చేయనివ్వను. రేయ్ మేడం ఫోన్ రా, మాట్లాడరా. హలో రేయ్, శివశంకర్ ఎక్కడా? మేడం, ఇక్కడే ఎక్కడ ఉన్నాడు. మా నుంచి తప్పించుకోలేడు మేడం. అభి వస్తున్నాడని చెప్పండి. వాడే పరిగెత్తుకుంటూ వెళ్తాడు. మీకు దొరికిపోతాడు. లేకుంటే కారు కింద పడి చచ్చిపోతాడు. అలాగే మేడం. రేయ్ పదరా.
రేయ్ అభి వస్తున్నాడంట.